హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇది దుపట్టా మీద పీకాక్ డిజైన్స్ వేశాము. ఈ విధంగా కనిపిస్తుందండి. దీన్ని ఎలా డిజైన్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ డ్రాయింగ్ ఎట్లా వేస్తున్నానో చూడండి. ఫ్లవర్స్ అండి ఇవి. జనరల్‌గా మగ్గం వర్క్ పేపర్స్ దొరుకుతాయండి. వాటిల్ని బేస్ చేసుకొని కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. ఇది మేము ఓన్‌గా డ్రా చేసి వేస్తున్నాము. మొత్తం 4 ఫ్లవర్స్ వస్తాయండి ఇదే విధంగా. ఆకుల డిజైన్. ఇప్పుడు పీకాక్ అండి. బాడీ పార్ట్ మొత్తం వేయకుండా జస్ట్ ఆ విధంగా చూపిస్తామంతే. ఇక్కడి నుంచి ఒక రెమ్మని వేస్తున్నామండి. మీ క్లాత్ యొక్క టైప్ని బట్టి మీరు ఈ డిజైన్ని ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసుకోండి. ఇది జస్ట్ డిజైన్ అన్నది ఎలా డ్రా చేసుకోవాలని మాత్రమే చూపిస్తున్నాం ఇందులో మీకు. పేపర్ మీద వేసుకొని మీరు కావాలంటే కార్బన్ పేపర్ పెట్టుకొని సేమ్ దాన్ని క్లాత్ మీద డ్రా చేసుకోవచ్చు. దుపట్టాకి ఫ్రంట్ పార్ట్లో మేము ఈ విధంగా వేస్తున్నాము. ఎంటైర్ దుపట్టా కూడా ఇదే విధంగా వస్తుంది. జస్ట్ ఈ షార్ట్ పార్ట్ మాత్రమే మీకు చూపిస్తున్నాము. ఇంతేనండి. టోటల్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. దీన్ని యాజ్ టీస్గా క్లాత్ మీద మీకు ఏ విధంగా అడ్జస్ట్మెంట్ అవుతుందో ఆ విధంగా వేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం పీకాక్ని డ్రా చేయడం చూద్దాం. వీటి కోసం మనకి షుగర్ బీడ్స్ కావాలండి. ఎల్లో కలర్, డార్క్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ కుందన్స్ కూడా కావాలి. ఈ విధంగా షుగర్ బీడ్స్ని తీసుకొని ఆ అవుట్లైన్ మీదే ఒక లైన్ మాత్రమే వేస్తామండి. అవుట్లైన్ వేస్తున్నాము. ఇవి మీడియం సైజ్ షుగర్ బీట్స్ అండి, ఎల్లో కలర్వి. ఇదే విధంగా మొత్తం అవుట్లైన్ అంతా వేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా అవుట్లైన్ అన్నది వస్తుంది. ఇదండి ఫైనల్ అవుట్లుక్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు డార్క్ బ్లూ కలర్ షుగర్ బీడ్స్ని ఒక 2 లైన్స్ వేస్తానండి. ఈ కలర్ కాంబినేషన్ అన్నది మీ ఇష్టం అండి. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా షుగర్ బీడ్స్ని వేసుకోండి. మేమైతే మటుకు ఇక్కడ డార్క్ బ్లూ కలరు
స్కై బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ షుగర్ బీట్స్ని వాడాను. ఈ విధంగా డార్క్ బ్లూతో వేసుకోండి. ఇప్పుడు స్కై బ్లూ కలర్ వేస్తున్నానండి. మన అవైలబిలిటీని బట్టి షుగర్ బీట్స్ని మనము కలర్స్ అన్నది కాంబినేషన్స్ వేసుకోవచ్చు. మేమైతే మటుకు ఇక్కడ స్కై బ్లూ కలర్ మిడిల్లో వేసి తర్వాత గ్రీన్ కలర్తో ఫినిషింగ్ ఇస్తున్నాను నేను. ఈ విధంగా స్కై బ్లూ కలర్తో వేసానండి. కింద అయితే ఫ్లవర్ వస్తుంది, దానిపైన వరకు స్కై బ్లూ కలర్తో కంప్లీట్ చేసుకొని మధ్యలో మళ్ళీ ఎల్లో కలర్ షుగర్ బీట్స్తో ఒక చిన్న కన్నులాగా డిజైన్ వేసుకోండి. మిడిల్లోకి వచ్చేసరికి మళ్ళీ గ్రీన్ కలర్ షుగర్ బీట్స్తో కవర్ చేస్తున్నాను. బ్యాలెన్స్ పార్ట్ అంతా గ్రీన్ కలర్ షుగర్ బీట్స్ వేసేస్తున్నామండి. ఈ విధంగా కనిపిస్తుందండి. ఇప్పుడు తల భాగంలో కూడా స్కై బ్లూ కలర్ షుగర్ బీట్స్తో డిజైన్ వేసుకోవాలి. ఇప్పుడు నోస్కి వచ్చేసరికి మిడిల్ సైజ్ షుగర్ బీట్స్ వస్తాయండి, కట్ పీసెస్ వస్తాయి. లైట్ గ్రీన్ తీసుకున్నాను నేను. తీసుకొని ఈ విధంగా వర్క్ చేసుకోండి. ఇప్పుడు ఫ్లవర్కి బార్డర్ లైన్ వేస్తున్నానండి. సేమ్ ఎల్లో కలర్ షుగర్ కట్ పీసెస్ తీసుకున్నాను. ఈ విధంగా అవుట్లైన్ వేసుకోండి ఫ్లవర్కి. ఇప్పుడు ఫ్లవర్కి మధ్యలో రెడ్ కలర్ షుగర్ బీట్స్తో ఒక రౌండ్ షేప్ అన్నది స్టిచ్ చేసుకుంటున్నాము. మొత్తం ఓవరాల్ ఫ్లవర్ అంతా ఇదే విధంగా రెడ్ కలర్ షుగర్ బీట్స్తో రౌండ్స్ వేసుకుంటాము. మధ్యలో వచ్చేసరికి పర్ల్స్ వేస్తాము వైట్ కలర్కి. మధ్యలో మళ్ళీ రెడ్ కలర్ షుగర్ బీట్స్తో ఫినిషింగ్ ఇస్తాము. ఇలా ఈ విధంగా రౌండ్గా వేసుకోవాలి. ఈ విధంగా ఫినిషింగ్ వస్తుందండి. ఇప్పుడు మధ్య మధ్యలో వైట్ కలర్ పెల్స్తో మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. ఇవి కూడా సేమ్ రౌండ్ షేప్లో వేసుకోవాలండి.
ఇదే విధంగా రౌండ్ షేప్గా పేల్స్ని కుట్టుకోవాలి. అన్నిటికీ అన్ని పెటల్స్కి ఇదే విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు ఆ పెటల్ యొక్క వైట్ పేల్స్ తర్వాత మళ్ళీ రెడ్ కలర్ షుగర్ బీట్స్తో మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్స్కి మీరు కావాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షుగర్ బీట్స్ తీసుకోవచ్చండి. మేము ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అన్నది వైట్ ఉండడం వల్ల లుక్ కోసం అని చెప్పని రెడ్ కలర్ షుగర్ బీట్స్ తీసుకున్నాము. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షుగర్ బీట్స్తో పెటల్స్ని వేసుకోవచ్చు. అంతేనండి, మిగతా వాటన్నిటికీ ఇదే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఫైనల్ లుక్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్లవర్కి మిడిల్లో ఒక బిగ్ కలర్ పేర్ని స్టిచ్ అతికిస్తున్నానండి. గమ్ వేసి అతికిచ్చేస్తున్నాను. దాని చుట్టూ కూడా మీడియం సైజ్ పేల్స్తో అతికిచ్చేస్తున్నానండి. ఇవి కూడా ఈ విధంగా స్టిక్ చేసుకోండి రౌండ్గా. మీరు కావాలంటే స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చండి. నేనైతే మటుకు ఇక్కడ వీటిల్ని స్టిక్ చేస్తున్నాను. ఇంతేనండి, మిగతా ఫ్లవర్స్ అన్నిటికి కూడా సేమ్ ఇదే విధంగా పేల్స్ని స్టిక్ చేసుకోండి. ఇప్పుడు స్టెమ్ కుడుతున్నామండి గ్రీన్ కలర్ షుగర్ బీడ్స్తో. స్టెమ్స్ అన్నిటికీ గ్రీన్ కలరే వాడానండి. మీరు కావాలంటే లైట్ గ్రీన్ కలర్ కూడా మిక్స్ చేసుకొని వాడుకోండి. కింద కూడా 2 స్టెమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 2 స్టెమ్స్, మొత్తం 4 స్టెమ్స్. 4 స్టెమ్స్కి కూడా గ్రీన్ కలరే వాడానండి నేను, అది కూడా డార్క్ గ్రీన్. ఆకుల్ని కూడా గ్రీన్ కలర్తో వేసుకోవాలండి. మధ్యలో మటుకు మళ్ళీ కట్ బీడ్స్ వేసానండి. దీనికి గోల్డెన్ కలర్, సేమ్ ఫ్లవర్కి ఏదైతే వేసానో అదే గోల్డెన్ కలర్ కట్ బీడ్స్ని వాడాను. అంతేనండి, రౌండ్గా ఇదే విధంగా వేసుకోవాలి. ఈ తర్వాత స్టెమ్స్కి గమ్ అప్లై చేసి ఈ గ్రీన్ కలర్ క్రిస్టల్స్ని వాడుతున్నానండి. ఇవి లైట్ గ్రీన్ తీసుకున్నాను. ఒకటి డార్క్ షుగర్ బీట్స్ ఏమో స్టెమ్కి వేసాను, లైట్ గ్రీన్ కలర్ ఇవేమో వీటికి స్టెమ్కి అతికిస్తున్నాము. క్రిస్టల్స్ యొక్క మధ్యలో సన్నటి పేల్స్ పెట్టానండి, వైట్ పేల్స్, జస్ట్ లుకింగ్ కోసం అంతే. ఇదే విధంగా మొత్తం వేసుకుంటున్నాను.
వీటికేమో చిన్న చిన్న పెర్ల్స్ వేసానండి. ఇక్కడేమో మీడియం సైజ్ వేసాను. ఇవి గోల్డెన్ కలర్, ఇవి క్రిస్టల్స్ అండి. మొత్తము దుపట్టా మొత్తం ఇదే విధంగా గమ్ R7000 గమ్ దొరుకుతుందండి. B7000 గమ్. దీంతో మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోండి. లుక్ బాగుంటుంది చూడడానికి. తేనండి, ఫైనల్గా దుపట్టా యొక్క లుక్ అయితే ఈ విధంగా వస్తుంది. దీని తర్వాత మేము నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ విధంగా చేస్తున్నాము. దీన్ని తీసుకున్నాము. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తామండి. అమ్మవారి పాదాలు డిజైన్ చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.